ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అపర చాణక్యుడు అంటాము, అట్లాగే ఆర్థికవేత్త అంటాము. 4 సార్లు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి సందర్భము. అట్లాంటి ఆయన, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన బీజేపీకి ఎందుకు లొంగిపోతున్నారు, బీజేపీ అంటే ఎందుకు భయపడుతున్నారు, బీజేపీ కార్యక్రమానికి, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు, బీజేపీ సభ్యుల్లాగే ఉంటున్నారు తెలుగుదేశం నేతలు. మరి ఇంతగా బీజేపీకి ఆ పెద్దలకు లొంగాల్సినటువంటి పరిస్థితి ఏమిటి, ఎందుకు అనేటటువంటి విధంగా మరి ఇక్కడ బీజేపీ జెండా, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ జెండా మోస్తున్నారా అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నారు అని ఒక వర్గం అనుకుంటున్నటువంటిది. ఇంకో వర్గం ఏమంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ కేంద్రంలో సర్కారు కూటమి సర్కారే కాబట్టి ఆ ప్రయోజనాల కోసం బీజేపీతో వాళ్ళు ఒక ప్రయోజనం సాధించటం కోసం ఆ విధంగా ఉంటారు, దానివలన తప్పేం లేదు అనేటటువంటిది ఇంకొక వర్గం. అది కరెక్టు. కానీ మరి ఈ విధంగా ఇంకా అతిగా లొంగిపోతున్నారు, ఎందుకు అంత భయపడుతున్నారు? ఏమైనా టీడీపీ ఇక రాజకీయానికి మునిగిపోతుందా అనేటటువంటి భయంతో, ఆ పార్టీని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా మరీ ఇంతలా బీజేపీకి లొంగిపోతున్నారా అనేటటువంటి పరిస్థితి వచ్చిందా, ఆ విధంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కొందరు. మరి ఇంకా ఎందుకు లేదంటే, మరి ఎక్కువగా బీజేపీ తాలూకా కార్యక్రమాలకు కానీ, ఆ నేతలను కలుపుకొని వెళ్ళడం కానీ, ఆ నేతల్లో రమ్మనడం కానీ, అంతలాగా బీజేపీలో మమేకమైపోయి ఉంటున్నారు, బీజేపీ కోసమే పని చేస్తున్నారా అనేటటువంటి విధంగా ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ 0 స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. అది ఇప్పట్లో కోలుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అయితే మరి తెలుగుదేశానికే బలం ఉన్నటువంటిది. మరి ఇంకా రాను రాను తెలుగుదేశం జారిపోతుందా, రాజకీయ హస్తగతం నుంచి కిందకి పడిపోతుందా, దిగజారిపోతుందా? అందుకేనా ఈ భయం చంద్రబాబులోకి ఉంది? అందుకే లేదా ఇంకా ఏమైనా ఉందా రహస్యము అనేటటువంటి విధంగా ఎందుకు ఇంతలా లొంగిపోతున్నారు అనేటటువంటిది అనుకుంటున్నటువంటిది. కానీ ఒక విధంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఉండటంలో కూడా తప్పు లేదు. మీరైతే ఏమంటారు? నమస్తే.